ఫిబ్రవరిలో ఢిల్లీలోని రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జూన్లో బెంగళూరులో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ నియోజకవర్గ కార్యక్రమం నేపథ్యంలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ రాజకీయ సభలో తొక్కిసలాటలో 38 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇక వీటన్నిటికీ కారణం తక్కువ స్థలంలో ఎక్కువ మంది గుమిగూడడం, ఇక ఎవరికి వారు తామే ముందుకు దూసుకుపోవడానికి ప్రయత్నించడం, అన్నిటికన్నా ముఖ్యంగా గుంపును కట్టడి చేయలేకపోవడమే. దేశంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్లు, సినిమా హాళ్లు వంటివి ఎప్పుడూ కిక్కిరిసే కనిపిస్తాయి. ఇక జాతరలు, వేడుకల సమయంలో జనం గుమిగూడము సాధారణమే. ఇక దానికి తోడు సినీ నటుల కార్యక్రమాలు, రాజకీయ సభలు, ర్యాలీలకు భారీగా జనం పోటెత్తుతుంటారు. అలాంటి చోట్ల తొక్కిసలాట జరగకుండా జనాన్ని కట్టడి చేయడమే కీలకం. తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం నుంచి ఆధునిక సాంకేతికతను వినియోగించడం దాకా ఇందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఇండియా నివేదిక ప్రకారం ఏ ప్రదేశంలోనైనా ప్రతి చదరపు మీటర్కు 4 వ్యక్తులు ఉంటే అది కిక్కిరిసిన పరిస్థితి. అదే 6 చొప్పున ఉంటే ప్రమాదకర పరిస్థితి. తొక్కిసలాటలకు అవకాశం ఎక్కువ. ప్రస్తుతం హెచ్డీ కెమెరాలు, అవి చిత్రీకరించే దృశ్యాల ఆధారంగా గుమిగూడిన జనం పరిస్థితిని విశ్లేషించే సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడ ఎక్కువ జనం గుమిగూడారు, గుంపుల్లో జనం ఎటువైపు కదులుతున్నారు, తొక్కిసలాట జరిగే పరిస్థితి నెలకొందా అన్నది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జనాన్ని నియంత్రించేలా, మరోవైపు మళ్లించేలా క్షేత్రస్థాయిలో సిబ్బందిని సూచనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.